హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ రైస్. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. అవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే దీనిలో గరం మసాలా కానీ కారం కానీ మనం ఏమీ యూస్ చేయము. ఎక్కువ పచ్చిమిర్చి ఘాటు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటు మాత్రమే. అవి బాగా మగ్గనివ్వడానికి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి తీసిన తర్వాత చూసారా, ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా వేగిపోయింది. ఇప్పుడు కడిగి పక్కకు పెట్టుకున్న పుదీనా ఆకులు వేసుకోవాలండి. అవి కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పుదీనా కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు కడిగి పక్కకు పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పుదీనా, కొత్తిమీర రెండు వేగిపోతాయి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ మూత పెడితే మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అవి రెండు వేగిన తర్వాత మంచిగా తీసి మనం ముందే కడిగి పక్కకు పెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకోవాలండి. చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసుకున్నామంటారా, త్వరగా మగ్గడానికి అని చెప్పి వేసుకున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చిక్కుడుకాయలు మగ్గిందో లేదో చూడాలండి. మగ్గింది, ఇంకొంచెం మగ్గాలి. ఒక 2 మినిట్స్ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. సో చూసారా, దగ్గరికి ఎలా మగ్గిపోయిందో చిక్కుడుకాయలు కూడా మంచిగా. సో ఇప్పుడు 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము. వాటర్ పోసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎందుకు వేస్తున్నానంటే, నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. మాది ఒక్క గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. అందుకే నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. చూసారా ఎసరంతా ఎలా మరిగిపోయిందో. సో ఎసరు మరిగిన తర్వాత ఇలా రైస్ వేసేసుకోవాలి. ఎసరు మరిగినప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. రైస్ వేసేటప్పుడే సరిపోలేదు అనుకుంటే కనుక మళ్ళీ సాల్ట్ వేసుకుని ఒకసారి రైస్ అంతా కలిపేసి మూత పెట్టుకోండి. కొంచెం ఇలా ఉడుకుతుంది అనగా కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. చూసారా రైస్ అంతా ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. సో మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూసారా ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి కలిపి పైన కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువసేపు కలపొద్దు, అన్నం అంతా ముక్కలు అయిపోతుంది. మధ్యలో ఒక 2 టైమ్స్ కలిపితే సరిపోతుంది. సో ఇలా మూత పెట్టిన తర్వాత చూసారా రైస్ అయిపోయింది మంచిగా. ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేస్తే మన చిక్కుడుకాయ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.